చూస్తున్నాం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం అక్కడ నుంచి అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం వైద్య పరీక్షలు అల్లు అర్జున్కి పూర్తి చేశారు. దాదాపు గంట పాటు నామినల్ టెస్టులన్నీ కూడా వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా పోలీసులకి అందిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలిస్తున్నారు పోలీసులు. ఈ బండి కాదు అనుకుంటే వెనక బండిలో ఉన్నాడు. ఇది కాదు ఈ బండి కాదు. పని రైట్ రైట్ రైట్. రైట్, ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలిస్తూ ఉన్నారు. అక్కడ జడ్జి ముందు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈరోజు ఉదయం సరిగ్గా 12:30 అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా వెంటనే ఎవరికైనా సరే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల నిమిత్తం కొద్దిసేపు క్రితమే గాంధీ ఆసుపత్రికి తరలించారు అల్లు అర్జున్. అక్కడ అల్లు అర్జున్కు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా ప్రస్తుతం నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలని ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. కొద్దిసేపు క్రితమే ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్లో అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించే సమయంలో బయటకు వస్తున్న విజువల్స్ చూస్తున్నాం. అలాగే ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న విజువల్స్ కూడా లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. గాంధీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న తన అభిమానులకు అభివాదం చేస్తూ నమస్కారం చేస్తూ పోలీస్ వ్యాన్లోకి ఎక్కిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఈరోజు మధ్యాహ్నం 2:30కు అల్లు అర్జున్కి సంబంధించి క్వాష్ పిటిషన్ ఒకటి హైకోర్టులో విచారణకు వచ్చింది. దాని సాయంత్రం 4 గంటలకు క్వాష్ పిటిషన్పై విచారణను వాయిదా వేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్కి సంబంధించి 2:30కి తేలిపోతుంది కాబట్టి ఏదో ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ విచారణ క్వాష్ పిటిషన్పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. ఈ లోపలే పోలీసులు ఈ కేసుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు కూడా రేవంత్ వ్యాఖ్యానించినట్టుగా సీఎం రేవంత్ వ్యాఖ్యానించినట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు పూర్తయినాయి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడ గాంధీ ఆసుపత్రిలో ఆసుపత్రి
సూపరింటెండెంట్ ఛాంబర్లో అక్కడ వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయినాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తూ ఉన్నారు. అక్కడ జడ్జి ముందు ప్రవేశపెడతారు. సో ఏం జరుగుతుంది అక్కడ పోలీసులు రిమాండ్ కానీ లేకపోతే కస్టడీ కోరే అవకాశాలు ఉంటాయి. సో ఏం జరుగుతుంది, జడ్జి ఎటువంటి ఆదేశాలు ఇస్తారు, అసలు ఈ పెట్టిన సెక్షన్స్ అల్లు అర్జున్కి ఎంతవరకు సరిపోతాయి, సో ఈ కేసులో అల్లు అర్జున్కి సంబంధం ఉందా, ఇటువంటి విషయాలన్నిటిపైన మరికాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు